నేను మీ మిత్ర. చావా అంటే సింహం పిల్ల అని అర్థం. చరిత్రలో చావా అంటే మనకు గుర్తొచ్చేది శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్. శంభాజీ మహారాజ్ యొక్క సొంత వారే మొఘల్ చక్రవర్తితో చేతులు కలిపి శంభాజీ మహారాజును బందీగా అప్పగిస్తారు. శంభాజీ మహారాజ్కు మొఘల్ చక్రవర్తి ఒక ఆఫర్ ఇస్తాడు. అదేమిటంటే, నువ్వు నీ యొక్క మతం హిందూ మతాన్ని వదిలి ఇస్లాం మతం స్వీకరిస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. అప్పుడు శంభాజీ మహారాజ్, నేను నా ప్రాణాలనైనా వదిలేస్తాను, కానీ నేను నమ్మిన ధర్మాన్ని మాత్రం విడువను అని చెప్పిన గొప్ప నాయకుడు మన శంభాజీ మహారాజ్, మన చావా. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత తన సొంత వారైనటువంటి కాంగ్రెస్ వారు, అప్పటి వరకు బద్ధ శత్రువులు అయినటువంటి టీడీపీ వారు ఇద్దరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆఫర్ ఇస్తారు. అది ఏమిటంటే, నువ్వు మేము చెప్పినట్లు వింటే నిన్ను జైల్లో నుండి బయటకు విడిపిస్తాము, నీపై ఉన్నటువంటి కేసులన్నింటినీ ఎత్తేపిస్తాము. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాధానం, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అని చెప్పినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం మన చావా. కేవలం మతం మారుంటే ఆస్తులతో పాటు ప్రాణాలు కూడా దక్కేవి శంభాజీ మహారాజ్కి. సోనియా గాంధీ గారికి అనుకూలంగా నడుచుంటే జగన్మోహన్ రెడ్డి గారిపై కేసులు పోయేవి, పదవులు వచ్చేవి. మొఘలులకు భారతీయుడి యొక్క దమ్మును చూపించిన వ్యక్తి శంభాజీ మహారాజ్. ఢిల్లీ పెద్దలకు తెలుగువాడి దమ్మును చూపించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.